రజాకార్ మూవీ రీసెంట్గా ఏదైతే రజాకార్ మూవీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అన్యాయాలపై దోపిడీలపై తీసినటువంటి రజాకార్ మూవీ యొక్క డైరెక్టరు యాట సత్యనారాయణ మరియు ప్రొడ్యూసరు గూడూరు నారాయణరెడ్డి గారికి నా యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, ఇది రజాకార్ మూవీ అనేది ఇది వాస్తవాలు ఈ తెలంగాణ సమాజానికి మరి ఆనాడు నిజాం నవాబుల చేతుల రజాకారుల చేత మరి ఏ విధంగా అయితే సామాజిక ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా హింసకు గురయ్యారు, మరి అణచివేతకు ఏ విధంగా గురయ్యారనే విషయానికి మీరు ప్రజలు తీసుకురావడం అనేది ఇది ఎంతో గర్వకారంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఇంత గొప్ప ఆలోచనతోని ఇంత మంచి మూవీ మీరు ప్రజలకు చూపించాలనుకున్నప్పుడు మరి ఒక కడవెండి సమీపంలో ఉన్నటువంటి మొండ్రై వాసి మరి ధర్మపురము పడమటి తండకు చెందినటువంటి జాటో థానునాయక విషయాన్ని మరి మీరెందుకు ఈ చలనచిత్రంలో మీరు పొందుపరచలేదు అంటే ఇక్కడ కూడా కుల వివక్షను కూడా మీరు చూపిస్తూ ఉన్నారా? మరి గత కొన్ని సంవత్సరాల క్రితము నారాయణమూర్తి గారు తీసినటువంటి వీర తెలంగాణ మూవీలో మరి అంత గొప్పగా ఆయన చూపించారే అంటే మీరే ఈ విధంగా కుల వివక్షను మీరు చూపిస్తే మరి ఈ సమాజం ఎడిపోతుంది, ఈ సమాజానికి మీరు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారనే విషయానికి మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ బైరాన్పల్లికి పక్కనటువంటి మొండ్రై వాసి ఆ మొండ్రై సమీపంలో ఉన్నటువంటి కడివెండి కానీ ఇస్నూరు కానీ అడిపోతే కీలవరంగల్ కానీ అడిపోతే పక్కన ఉన్నటువంటి చిత్రాంపురం దగ్గర ఉన్న దేవుర్పుల వాసి అయినటువంటి దొడ్డు కొమరయ్య విషయాన్ని మీరు పొందుపరిచారు. మరి చాకలేమ్మ విషయాన్ని మీరు పొందుపరిచారు. అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎవరైతే ధైర్యంగా ముందొచ్చి పోరాటం చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను మీరు ఈ మూవీలో మీరు పొందుపరిచినప్పుడు మరి థానునాయక్ అనే విషయాన్ని మీరు ఎందుకు పొందుపరచలేదు? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి ఇవాళ థానునాయక్ ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ఉద్యమకారుడండి. ఈ విషయాన్ని మీరు మరి చరిత్ర మీకు చెప్పలేదా? చరిత్ర చెప్పాలంటే చూడండి, ఇదే ప్రభుత్వము 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రచురించబడినటువంటి ఇది ఇంటర్మీడియట్ చరిత్ర అండి. ఈ బుక్లో పేజీ నెంబర్ 147లో జాటో థానునాయక్ అనే ఆయన యొక్క చరిత్రను, ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఎంత స్పష్టంగా వివరించారు అంటే ఈ విషయంకి మీకు అవగాహన లేదా? అంటే ఒక లంబాడలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మీరు అతని యొక్క చరిత్రను మీరు ఈ చలనచిత్రంలో పెట్టకపోవడం అనేది ఇది వాస్తవమేనా? ఇది మీకు తగునా? చూడండి, ఇది నేను చెప్పేది ఏమైనా ఆవాసం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రచురించబడినటువంటి పుస్తకం ఇది. ఆ పుస్తకంలో థానునాయక్ ఏ విధంగా ప్రజాకారుల మీద పోరాటం చేసిండు, వారి కుటుంబము ఏదైతే పులిబాయి వాళ్ళ మీద దాడి చేసింది అనేది మీకు ఇప్పుడు కూడా థానునాయక్ ఒక తమ్ముడు బతుకున్నాడనే ఒక విషయాన్ని మీ ముందుకు నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను. రావి నారాయణరెడ్డి, చల్లా సీతారామరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి వీళ్ళతో పాటు పోరాటం చేసిన నాయకుడు కదా థానునాయక్. భూమి కోసం భూముక్తి కోసము పోరాటం చేసినటువంటి నాయకుడు అండి థానునాయక్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎదురించి వాళ్ళను తరిమి కొట్టినటువంటి ఒక ఘనత థానునాయక్ది కదా. మరి అలాంటి నాయకుని మీరు ఇవాళ చూపించకపోవడం అనేది ఇదండి. వాళ్ళ తమ్ముడు 110 సంవత్సరాలు ఇప్పుడు బతుకున్నాడు. ఇప్పటికీ బతుకున్నటువంటి వాళ్ళ తమ్ముడు యొక్క ఫోటో ఇది. అలాగే గత సంవత్సరం వాళ్ళ తమ్ముని పరామర్శించడానికి మా బంజారా గాంధీ అయిన రవీంద్ర నాయక్ అడికి వెళ్ళడం జరిగింది. అటు వీడియో కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ మీరు తెలిసి కూడా ఒక రాష్ట్రం చేత ప్రచురించబడినటువంటి పుస్తకంలో ఆయన యొక్క చరిత్ర ఉన్నప్పటికీ కూడా మీరు ఇవాళ ఆయన యొక్క చరిత్రను మీరు పెట్టకపోవడం అనేది ఇది సిగ్గుచేటు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆయన మాటలు వినండి. గూడూరు నారాయణరెడ్డి గారు, మీరు వాళ్ళ తమ్ముడు జాటో థానునాయక్ తమ్ముడు దర్గా నాయక్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇప్పటికీ ఆయన ఉన్నారు. ఈ వీడియోని చూసేదాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. చూడండి ఎంత
ఆ ఉద్యమం గురించి ఇంత స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారంటే తెలంగాణ సాయుధ పోరాటంతో నాడు నాయక్ దర్గా నాయక్ పోరాటం చేసి తెలంగాణకు పేరు తెచ్చిండు, తెలంగాణకు గుర్తింపు తెచ్చిండు. అదే తెలంగాణ ఇవాళ మనకు వచ్చింది. ఈ చరిత్ర మీకు తెలియదా? ఈ చరిత్రను మీరు మరి మర్చిపోతే మరి ఈ సామాజిక వర్గానికి, ఈ సమాజానికి మీరు ఏ విధంగా మెసేజ్ చేయాలనుకున్నారనేది మీరు ఈ విషయంపై మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఆనాడు చాకిల ఐలమ్మతోని దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, నల్ల నరసింహులు దేవరూపులవాసి, మరి వీళ్ళందరికీ అండదండగా ఉండి వీళ్ళతో పాటు నేనున్నాను అని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఠాణు నాయక చరిత్రను మీరు రాయకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి పక్కన పోతే మల్లు స్వరాజమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రేణుకుంట రామరెడ్డి, నట రాఘవరెడ్డి, సూరవం ప్రతాప్ రెడ్డి, ఎర్రం భిక్షము, ధర్మభిక్షము, బద్దం ఎల్లారెడ్డి, మరి వీళ్ళతోని పాటు పోరాటం చేసిన వ్యక్తి కాదా అండి ఠాణు నాయకు? మరి వాళ్ళ చరిత్రను మీరు ఈ చలనచిత్రంలో మీరు చూపించినప్పుడు మరి ఒక లంబాడ గిరిజన బిడ్డ అయినటువంటి ఠాణు నాయక చరిత్రను మీరు ఎందుకు పెట్టలేదనే విషయాన్ని మీరు వివరణ చెప్పాల్సిందిగా అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను.